హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రెగ్యులర్ కంటెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్ కంటెంట్, పైగా అందరికీ యూస్ఫుల్ కంటెంట్ని షేర్ చేయబోతున్నాను. ఇవాళ మనం రాజమండ్రి తిలక్ రోడ్లో చైతన్య గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే సాయిబాబా గుడి టెంపుల్ బ్యాక్ సైడే అంబికా జ్యువెలర్స్కి అయితే వచ్చేసాం. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా పంచలోహ జ్యువెలరీ వాడమని చాలా మంది చెప్తున్నారు కదండి. అందుకేనేమో ఆన్లైన్లో కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ జ్యువెలరీ అంతా కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఇక్కడ దొరుకుతుంది. ఈ పంచలోహ నగలు మాత్రమే కాకుండా క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన అన్ని రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ 1 గ్రామ్ గోల్డ్ లో కూడా ప్రీమియం కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్ కి దొరుకుతుంది. లేట్ చేయకుండా చూసేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షతల గారి పిల్ల. నేను మీ ఝాన్సీ. పంచలోహ జ్యువెలరీ అంతా కూడా మనకి ఎందులో కావాల్సిన, ఎన్ని మోడల్స్ లో కావాల్సిన, డిజైన్స్ లో కావాల్సిన, గాజుల్లోను, అలాగే ఇలాంటి నెక్ పీసులు చూసారా, నేను వేసుకున్నది కూడా అదే. ఇలాంటివి ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. మెయిన్ గా ఇప్పుడు పంచలోహాలు అనేది ఒంటి మీద ధరించడం మంచిది అని చాలా మంది చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఇదేదో శాస్త్ర ప్రకారం అనేది విషయం వదిలేస్తే, ఎప్పుడు మేడం లైఫ్ టైం గ్యారంటీ కూడా ఉంటుంది కదా వీటికి. లైఫ్ టైం గ్యారంటీ తోటి చాలా మంచి ఫినిషింగ్ తోటి, పర్టికులర్ గా ఒక వింటేజ్ స్టైల్ గోల్డ్ జ్యువెలరీస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి. వీటి పట్ల ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంటుంది చాలా మందికి. అసలు జ్యువెలరీ ఏంటి, ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చెప్పేస్తాం. దీనితో పాటుగా ఇక్కడ ఇంకా కూచిపూడి కానీ, అంటే భరతనాట్యానికి సంబంధించిన అన్ని రకాల ఆర్నమెంట్స్, పీస్ దగ్గర నుంచి మొత్తం వడ్డాణాల వరకు ఆర్నమెంట్స్ అన్ని ఉంటాయి. దీంతో పాటు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మొత్తం A to Z ఉంటుందండి. అసలు ఇక్కడ ఏముంటాయి, ఏంటి స్పెషాలిటీస్ ఏంటనేది తెలుసుకుందాం. మేడం నమస్తే. సత్య గారు మనతో ఉన్నారండి, ఈవిడదే షాపు. మేడం మన దగ్గర ఏంటి స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే, అంటే పర్టికులర్ గా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ బయట చాలా వస్తున్నాయి, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. పంచలోహం జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, అందరూ చాలా వరకు ఆన్లైన్ లో చూసే ఉంటారు. రాజమండ్రి స్టోర్ లేదని చెప్పి రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళకి పరిచయం చేయాలని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ, రాజమండ్రిలో క్లాసికల్ డాన్సర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన హోల్సేల్ ప్రైజెస్ కి మేము అందిస్తాము. అంటే ఇప్పుడు క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన అంటే మోడల్స్ ఏమైనా ఎక్కువ ఉంటాయా, ఒకటి రెండే ఉంటాయా? ఎక్కువ మోడల్స్ ఉంటాయండి. ఓకే, ఎన్ని మోడల్స్ అయినా ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం విడివిడిగా కూడా పీసెస్ సేల్ చేస్తామండి. అంటే అందరూ సెట్స్ లాగా సేల్ చేస్తారు, కానీ మన దగ్గర విడివిడిగా కూడా తీసుకుని మనమే సెట్ చేసుకోవచ్చు. అంటే అందరికి అన్ని మోడల్స్ లోనూ బల్క్ గా తీసుకోవాలంటే నచ్చకపోవచ్చు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ నచ్చుతుంది. అలాంటప్పుడు అన్నిట్లోనూ హ్యాండ్ పిక్ చేసుకుని మీకు పర్టికులర్ గా సెట్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ ఆప్షన్ అయితే బాగుంది. దీనితో పాటు మరి 1 గ్రామ్ గోల్డ్ అన్నారు, అవి గ్యారంటీడ్ ఉంటాయా, నార్మల్ గా ఉంటాయా? గ్యారంటీ ఉంటాయి, ఇంకా నార్మల్ కూడా ఉంటాయండి. తక్కువ ప్రైసెస్ నుంచి ఉంటాయి మన దగ్గర. 99 దగ్గర నుండి కూడా ఉంటాయి. 99 ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి. అఫ్ కోర్స్ మన ఛానల్లో 99 చాలా వినేసాం, బట్ మేము చీరలో ఇచ్చాం కానీ ఎప్పుడు నగల్లో 99 అయితే ఇవ్వలేదు. బట్ అది ఏదైనానండి, ఒక ఐటమ్ మనకి కొత్తగా ఒక స్టోర్ ఓపెన్ అయిందంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏంటి కొత్తదనం అనేది. పంచలోహ జ్యువెలరీ మేడం చెప్పినట్టు అసలు మన రాజమండ్రిలో ఎక్కడా లేదు స్టోర్. లేదు, ఆన్లైన్ లోనో లేకపోతే ఇన్స్టా పేజెస్ లో ప్రిఫర్ చేసి తీసుకోవడమే తప్ప పర్టికులర్ గా ఒక స్టోర్ అంటూ లేదు. దాంతో పాటుగా మీరు అన్నట్టు కూచిపూడి, భరతనాట్యం, దీనికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఎక్కడో చిలకలూరుపేట దాకా వెళ్తారు కదండి మన వాళ్ళు, అక్కడ అలాంటి ఏరియాస్ దొరుకుతాయంటే అక్కడికి వెళ్తే తెచ్చుకుంటూ ఉంటారు. బట్ అక్కడ దాకా వెళ్ళక్కర్లేకుండా అదే హోల్సేల్ ప్రైస్ లో మీకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ కూడా మనకి ఇక్కడ అంబికా జ్యువెలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మరి మాకు నగలు ఎలా ఉన్నాయో చూపించేసి మన వాళ్ళకి ఇంకేమైనా చెప్పలేమో చెప్పండి. అంటే పంచలోహంలో అన్పాలిష్ నగలని ఉంటాయండి. అవి ఏంటంటే లైఫ్ టైం వారంటీ. ఎప్పుడైనా మనకి బాడీని బట్టి షైన్ అవుతూ ఉంటాయి. బ్లాక్ అయినా, లెమన్ లేదా అలా, అది మామూలు ఇత్తడిని ఎలా అయితే క్లీన్ చేస్తామో అలా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా ఉంటాయంటే పాతకాలపు నగలు ఉంటాయి కదా, పెద్దవాళ్ళు చేసిన అలా ఉంటాయండి. ఇప్పుడు పాలిష్ వచ్చినాయేమో సేమ్ గోల్డ్ కి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే పంచలోహంలో స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అవి ఏంటంటే మనం డైలీ వేసుకోం కాబట్టి 10 to 15 years అది కలర్ ఫేడ్ అవ్వవు. డైలీ వాడితే అప్పుడు అవి ఎప్పటికో ఫేడ్ అయినా మనం మళ్ళీ రీపాలిష్ అదే అడగబోతున్నాను, రీపాలిష్ చేస్తారా అంటే ఇన్ కేసు ఒకవేళ ఎప్పుడైనా పాలిష్ పోయినా మీరు తీసుకున్న బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా పాలిష్ కూడా చేయిస్తారు. సో మరి మాకు జ్యువెలరీ ఎలా ఉందో చూపించండి. మొత్తం అందరికీ కూడా ముందు ట్రెండింగ్ లో ఉన్నది పంచలోహ జ్యువెలరీ కాబట్టి ఆ పంచలోహ జ్యువెలరీతోనే స్టార్ట్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. కంటెంట్ ఎలా ఉందని క్లియర్ కట్ గా చూపించేస్తానని. సత్య గారు, ఈసారి వీడియోలో మొత్తం బ్యాంగిల్ కలెక్షన్ చూపిద్దాం అన్నారు కదా, ఒకసారి కలెక్షన్ కొత్త వెరైటీస్ ఏమి వచ్చినాయి, ఏంటో స్పెషల్ చెప్పండి ఒకసారి. ఈసారి నవరత్న బ్యాంగిల్స్ లో కొత్త డిజైన్ ఒకటి వచ్చిందండి, డిఫరెన్స్ చూడండి. ఇది మనం ఫస్ట్ పెట్టిన డిజైన్ అండి. అవునండి, ఇవి ప్రీమియం క్వాలిటీతో వచ్చాయండి. ఇవి నవరత్న బ్యాంగిల్స్ చాలా డిఫరెన్స్ ఉందండి. అది షేప్ కూడా తేడా ఉన్నాయా? ఓకే, ఈ డిజైన్ చాలా రేర్ గా దొరుకుతుంది అండి, కొత్త డిజైన్ ఇది. ఓకే, స్టోన్స్ కూడా కొంచెం ప్రీమియం వచ్చాయి. స్టోన్స్ ప్రీమియం అనే విషయం మీకు ఇలా చూస్తుంటే కూడా దానికి పక్కనే ఉన్నాయి కాబట్టి చాలా క్లారిటీగా తెలుస్తుంది.
నెక్స్ట్ కొంతమంది ముత్యం పగడంతో బ్యాంగిల్స్ కావాలని చాలా మంది అడుగుతున్నారు. ఓకే, సెట్ వైజ్ మ్యాచింగ్స్ ఉంటాయండి. మ్యాచింగ్ కోసం. ఓకే, ఇవి కూడా మనకి పంచలోహంలోనే వస్తాయండి. కూడా మంచి కింద మెట్లు అయితే అదే మెట్లో కూడా వేంటండి, మెట్లో పంచలోహమైన అంటున్నాను. ఓకే, ఇవి బ్రైడల్ కలెక్షన్ అండి కంప్లీట్ గా. ఇవి డిఫరెంట్ గా ఉన్నాయండి. చాలా మంది అస్తమానం ఎప్పుడు వింటేజ్ స్టైల్ తీసుకొస్తారు, కొంచెం ట్రెండీగా తీసుకురండి డిజైన్స్ అంటే మా మ్యానుఫ్యాక్చర్ చెప్పాను. ఓకే, ఇలా కొత్తగా ట్రై చేస్తారండి. ఇలా సింగిల్ కలర్ లోను, ఇలా మల్టీ కలర్ లోను. తర్వాత ఈ లక్ష్మీ కూడా డిఫరెంట్ గా ఉంది బ్యాంగిల్. సన్న బ్యాంగిల్స్ కూడా ఇంట్రెస్ట్ చాలా మంది చూపిస్తారా, డైలీ వేర్స్ కూడా బాగుంటాయి. ఇవి కూడా ఇప్పుడు బ్రైడల్ సెట్స్ కానీ మనకి కంప్లీట్ గా పంచలోహ మెటీరియల్ లోనే వస్తాయి. ఇవైతే చెప్పక్కర్లేదు, ఇందులో మనకి సింగిల్ కలర్స్ దగ్గర నుంచి మల్టీ కలర్స్ వరకు చాలా చూస్తున్నాము. ఈ వీటి గురించి కూడా చెప్పండి ఒకసారి. ఇవి కొత్త కలెక్షన్ కదా? ఇవి కూడా పంచలోహంలో కొంచెం హెవీగా వస్తాయి బ్యాంగిల్ వచ్చి. ఓకే, అందులోనే డిజైన్స్ అండి. అంటే ఇది మనం సింగిల్ వేసుకునేటప్పుడు బాగా కనిపిస్తుంది. అవును, సింగిల్ వేసుకున్నప్పుడు ఇది కొత్త డిజైన్. అదే ఇది కొత్తగా ఉంది బాగాను. ఇది కొత్తదే, అఫ్ కోర్స్ ఇది అయినంత కొత్తయే. ఇది మాత్రం లాస్ట్ టైం చూసిన మోడల్. మళ్ళీ ఇవన్నీ కొత్తగా, ఇది ఒకటి లాస్ట్ టైం చూసాం. అవునండి, అవును. ఇది కొత్తగా. ఇప్పుడు కలెక్షన్, బ్యాంగిల్ కలెక్షన్ మనకి పేరు వచ్చేసి పంచలోహాల్లో పార్టీ వేర్ లో ఏ స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటాయి చెప్పండి ప్రైస్? స్టార్టింగ్ ప్రైస్ అంటే హెవీ నుంచి అడుగుతారా? హెవీ గురించేనండి, సన్నాలు కాదు. ఇవే బ్రైడల్ వేర్ లో మీకు హెవీ అంటే 1400 నుంచి స్టార్ట్ అవుతాయి. పేరు వచ్చేసి 14-12 అలా ఉంటాయి. మనకి నార్మల్ గా రెగ్యులర్ బ్యాంగిల్స్ నార్మల్ అంటే సీజర్స్ అండి, లేకపోతే వింటేజ్ స్టైల్ అడుగుతుంది. వింటేజ్ స్టైల్ లోనే. మన వింటేజ్ స్టైల్ చూస్తే వింటేజ్ స్టైల్ అయితే మీకు పేరు వచ్చి 800 ఏనండి. ఓకే, క్లోజ్ వచ్చి అంటే దీనిలో ప్రీమియం క్వాలిటీ వస్తుంది బ్యాంగిల్ కూడా. అవునండి, లోపల క్లోజ్ వస్తుంది. ఓపెన్ ఉంటే ప్రైస్ తక్కువ ఉంటది కానీ మీకు అది క్వాలిటీ బాగోదు, లైట్ వెయిట్ వచ్చేస్తుంది. అవునండి. అది కూడా ఎక్కడ ఉండాలి మేడం? ఒకసారి ఎగ్జాంపుల్ చూపించబోయే చెప్పండి సత్య. ఇది తక్కువ ప్రైస్ లో వచ్చిందండి డబల్ లైన్ బ్యాంగిల్. ఓకే, ఇది ఓపెన్ వస్తే మీకు క్వాలిటీ అంత గోల్డ్ లుక్ కనిపించదండి. చాలా తేలిగ్గా ఉంది. లోపల మీకు ఓపెన్ వస్తే కొంచెం బ్యాంగిల్ కూడా లైట్ వెయిట్ వస్తుందండి. ఇలా ఓపెన్, ఈ హోల్స్ అన్ని ఓపెన్ ఉంటాయి. మీకు డబల్ లైన్ ఇప్పుడు కూడా కాస్ట్ ఉంటదండి. కొంతమంది ఏంటంటే డబల్ లైన్ బ్యాంగిల్ చూడడానికి చాలా ఇష్టపడతారు. అది చూసిన తర్వాత అమ్మో ఇంత కాస్ట్ అనిపిస్తుంది. కానీ ఏంటంటే రెండింటికి డిఫరెన్స్ చూడండి. క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకి క్వాలిటీ డిఫరెన్స్ ఉంది, షైనింగ్ కానీ గోల్డ్ వెయిట్ లా అనిపిస్తుంది బ్యాంగిల్ కూడా. ఇది కూడా మొత్తం క్లోజ్, ఇది బ్యాక్ సైడ్, ఇది క్లోజ్. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ చూడండి ఒకసారి. ఇది ఒకటి క్వాలిటీ, ఒకటి క్వాలిటీ లేదు. ఎందుకు డీటెయిల్ గా చెప్తున్నామంటే ఆన్లైన్ లో చూసి మీరు అడుగుతున్నారు కదా, ఏంటి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్ గా తెలియడం కోసం మాత్రమే చెప్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఓపెన్ వచ్చింది చూసారా, హోల్స్ అన్ని కూడా బయటకు కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి క్లోజ్ వస్తుంది, వెయిట్ వస్తుంది. మీరు అన్నట్టు వింటేజ్ స్టైల్ గోల్డ్, ఇది పాత మా అమ్మమ్మ గాజు అయితే నమ్మేద్దాం అందులో ఉందన్నమాట. ఈ సేమ్ గోల్డ్ లా ఉంటుంది, వెయిట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అవును, బరువుగా కూడా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ కూడా ఎప్పుడు చూపించదే కానీ అది చెప్తున్నాను, లోపల ఓపెన్ ఉంటే ఒక ప్రైస్ ఉంటది. ఓపెన్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి, అవి నాకు క్వాలిటీ నచ్చదు, నాకు తీసుకురావడం కూడా ఇష్టపడను. అంటే మనం తెచ్చుకున్నప్పుడు 4 సార్లు వేసుకుని ఇంకొంచెం సాటిస్ఫై అయ్యేలా ఉండాలి కదా. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, ప్రైస్ 100 అలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ లుక్ వైజ్ అయితే ఇదే బాగుంటది. అదేలేండి. బ్యాంగిల్ అడిగారు కదా, ఇది ప్రైస్ వచ్చి మీకు 800 పడుతుందండి. పేరు వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అయితే వేరు ఉంటది. అవునండి, హోల్సేల్ అంటే ప్రతి ఒక్కరు హోల్సేల్ అంటున్నారు, అలా కాదు. 15,000 అబౌవ్ ఉండాలి. అవునండి, అంటే షాప్ పెట్టుకోవాలంటే మినిమం బిల్ అయితే ఉండాలి కదా. 15,000 అబౌవ్ బిల్ చేసిన వాళ్ళకైతే వేరే ప్రైస్ ఉంటుంది. అంటే మనకి వాళ్ళు హోల్సేల్ షాప్ పెట్టుకుంటారని ఒక ట్రస్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, సూపర్. మీరు బ్యాంగిల్స్ చూపిద్దామని చూపిస్తున్నారు కానీ మీ మెడలో బాగా అట్రాక్ట్ చేస్తుంది సత్య గారు. దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది 1 గ్రామ్ గోల్డ్ కదా? అవునండి, జడకుందం లాకెట్ వచ్చి చెప్పండి. సీజర్స్ వస్తాయండి, సీజర్స్ తోటి, జడావి కుందన్స్ తోటి ఈ టైప్ మనం చూడండి ఎంత షైన్ తో ఎంత బాగుందో చూడండి. ఇలాంటివి ఏవైనా సరే మీకు నచ్చిన కలర్ లో, ఇలా కుందన్ ప్యాటర్న్ లో మనకి 1 గ్రామ్ గోల్డ్ ఎన్ని రకాలైనా సరే వీళ్ళు కస్టమైజ్ చేయించగలరు. సత్య గారు, ఇప్పటి వరకు మన స్టోర్ లో మనం చేసిన వీడియోస్ లో కనిపించిన ఐటమ్ ఇది కదా? అవునండి, బీట్స్ అండి. వీటి గురించి చెప్పండి ఒకసారి. జడు కుందన్స్ తోటి మనకి ఇలా నచ్చిన కలర్స్, ఇప్పుడు డబల్ కలర్ ఉందండి, ఇది వచ్చేసి మనకి పర్ల్స్ కాంబినేషన్ లో వేసాడు. ఇది అన్నింటిలో కూడా పర్ల్స్ వేసాడు. ఇలా మనకి నచ్చినట్టుగా ఏ కలర్ అయినా కావాలంటే మీరు ఆర్డర్ మీద కస్టమైజ్ చేయించుకోవచ్చు. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ పెండెంట్, ఇది ఒక టైప్ ఆఫ్ పెండెంట్. ఇందులో మనకి జడుకుందంలో కలర్స్ వచ్చాయి, ఇది వైట్ వచ్చింది, ఇది కూడా వైట్, ఇదేమో ఇంకొక టైప్ ఆఫ్ అనమాట, నెక్స్ట్ ఒక టైప్. అంటే ఇలా ఏదైనా మనం అంటే బీడ్స్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్ లో బాగా వాడుతున్నారు కాబట్టి ఒకవేళ ఏదైనా కావాలంటే ఏదైనా కూడా మీకు నచ్చిన ఎలాంటి కలర్ అయినా ఒక ఫోటో పెడితే దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తారు, అంతేనండి. ఇవి మల్టీ కలర్ అనమాట. మనకి బ్రైడల్ బ్యాంగిల్స్ లో అయినా దేంట్లో అయినా సరే సింగిల్ బ్యాంగిల్ బాగుంటుంది, ఎక్కువ వేసేసుకోవాలి అంటే పేరింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి.
ఇందులో ఓన్లీ వైట్ కూడా ఉన్నాయి కదా మేడం మన దగ్గర? ఫుల్ వైట్ అయితే ప్రెసెంట్ స్టాక్ లేదు కానీ ఫుల్ వైట్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మంత్ రీస్టాక్ అవుతాయి. ఓకే ఓకే, అదే వైట్ రెడ్ కూడా ఇప్పుడు మనకి మల్టీ కలర్ లో వచ్చినాయి కదండి. ఓన్లీ వైట్ రెడ్ వచ్చినాయి చూడండి. ఇవి ఇలా ఓన్లీ వైట్ మాత్రమే వచ్చినాయి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పేర్స్ కాస్ట్ వచ్చేసి 700 నుంచి స్టార్ట్ అవుతాయండి. పేరు వచ్చేసి ఇదేమో లక్ష్మీ బ్యాంగిల్స్ అంటే ఇంకా మల్టీ పింక్ అండ్ వైట్ ఇలా వైట్ వస్తాయి. ఓకే, ప్రైస్ ఎలా పడుతుంది సజ్జిగారి? ఇవి ప్రైస్ వచ్చి మీకు 100 అలా పడుతుంది. పేరు వచ్చేసి 900 పడతాయి. ఓకే, ఇందా చూసాం కదా ఆ బ్యాంగిల్స్ లో మనకి ఓన్లీ వైట్ అనమాట. ఇవి గోల్డ్ కలర్ రీస్టాక్ అవుతాయి నెక్స్ట్ మంత్. ఓకే, నెక్స్ట్ మంత్ అవుతాయి. ప్రెసెంట్ లేవు కానీ అన్న వైట్ ఇదేనండి. మనకి గోల్డ్ లో ఏ మోడల్ వస్తుందో ఆ మోడలే. ఇది ఆల్రెడీ మనకి బ్రైడల్ బ్యాంగిల్స్ లో లాస్ట్ టైం చూపించిన బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయని సింపుల్ గా ట్రై చేద్దాం ఒకసారి. దాంట్లో కలర్ కూడా ఓన్లీ రెడ్ అంటే ఓన్లీ రూబీ ఉంది మనకి. ఓన్లీ మనకి గ్రీన్ వస్తాయండి ఎప్పుడన్నా. గ్రీన్ రాలేదు కానీ ఇలా మల్టీ రూబీని మల్టీ వైట్ వస్తుంది. ఫుల్ వైట్ వస్తుంది. ఓకే, గ్రీన్ తక్కువ వస్తాయండి ఏదైనా. ఎక్కువ పింక్ అండ్ వైట్ ఫుల్ వైట్ వస్తాయి. యూరకు ఇందులో కూడా మల్టీ వస్తాయి. ఓకే, ఇందులో కూడా మనకి మల్టీ కలర్స్ వస్తాయి, ఇలా సింపుల్ గా కూడా వస్తాయి. కానీ బాగున్నాయి చూడండి. మల్టీ కలర్ అయినా సింగిల్ అయినా లక్ష్మీ బ్యాంగిల్స్ ఇప్పుడు ఇందాక చూసాం కదా ఇట్లా కొంచెం పెద్ద సైజు. పైగా మనకి మల్టీ కలర్ అనమాట. ఓన్లీ వైట్ స్టోనే కాకుండా సీజెడ్ స్టోన్ కదండి. సీజెడ్ స్టోన్ లో సేమ్ అదే అంటే బ్రైడల్ బ్యాంగిల్స్ సెట్స్ అనమాట. సీజెడ్స్ లో వైట్. ఇది ఇందాక చూసాం కదండి మల్టీ కలర్. అందులో మనకి సింగిల్ వైట్. ఓన్లీ బ్యాంగిల్స్ లోనే ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో మీకు క్లారిటీ రావడం కోసం ఇవాళ వీడియోలో మోస్ట్లీ ఇక్కడ ఉన్న మోడల్స్ అన్ని కవర్ చేస్తున్నాము. సత్య గారు బ్యాంగిల్స్ కలెక్షన్ ప్రత్యేకంగా చెప్తా అన్నారు. నాకు ఇంకా ఏం కలెక్షన్ కావాలి చెప్పండి. ఇది వచ్చి గ్రీన్ అండి, ఇది వైట్. ఇదే స్క్వేర్. ఇందులో మనకి రెడ్ కదండి, మనకి గేర్ సిటీ పింక్. అది ఈ రూబీ పింక్. అయితే ఒక 100 మంది పైన క్యూ పెట్టి ఉన్నారండి రూబీ పింక్ కోసమా? అవి ఎప్పుడు రీస్టాక్ అవుతాయి ఎప్పుడు స్టోర్ వచ్చి అడుగుతా ఉంటారు. నాకు కూడా కొంచెం టైం పడుతుంది, స్టోర్ దొరకట్లేదు అంటున్నారు. ఇందులో పింక్ అండి. పింక్ అంటే ఇది ఈ రూబీ ఈ కలర్. ఈ పింక్ అది బ్యాంగిల్ శాంపుల్ కి తీసుకొద్దాను కానీ మర్చిపోయాను. ఓకే, అవైతే ఇంకా ఇవి బాగా డిమాండ్ ఉన్న ఐటమ్ అండి. ఇందులో ఉన్న పింక్ గానీ గ్రీన్ గానీ అది కానీ ఏదైనా సరే అసలు వింటేజ్ స్టైల్ కాదు కానీ అదొక్క రకం అందం. ఇందులో తక్కువ ప్రైస్ అండి. అవి పెద్ద సైజ్ చూసారు కదా, ఇవి సేమ్ స్క్వేర్ లో కొంచెం డిఫరెంట్ అంటే చిన్న సైజ్ అనమాట స్టోన్. ఇందులో కూడా మనకి కలర్స్ వస్తాయి కదా. రెడ్ వైట్ వచ్చింది. ఓకే, అందులో రెడ్ అండ్ ఆల్సో వైట్ చూడండి. ఇలాగా ఇందులో గ్రీన్ రాలేదండి. గ్రీన్ రాలేదు, ఓన్లీ పింక్ అండ్. ఇవి కూడా పంచలోహంలో బ్యాంగిల్స్. ఇవి మనం లాస్ట్ టైం కూడా అవును, లాస్ట్ టైం కూడా చూపించాము. ఇవి మీరు అన్నట్టు ఇందాక లైట్ వెయిట్ క్వాలిటీ తక్కువ అన్నది చూసారు. సీజర్స్ ఇది తెలిసిపోతున్నాయి కూడా. నెక్స్ట్ ఇందులో కూడా నేను మోడల్ కూడా తీసాను. తమరు ఏం చేశారంటే అవి వదిలేసి అందరూ చెప్తారు. తీయండి ఎలాగో తీసారుగా. మరి ఇప్పుడు ఇది వెనకాల హోల్స్ వచ్చినాయి కాబట్టి లైట్ వెయిట్ వస్తాయి, కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు కదా. దీనికి వీటికి మరి ప్రైస్ డిఫరెన్స్ చెప్పండి నాకు. డబుల్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇది మనకి 850 పడుతుంది బ్యాంగిల్ వచ్చి. 850 అండి. ఓకే, షైనింగ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది చూడండి. షైనింగ్ ఏంటంటే దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఏదో సామెత చెప్తారు చూసారా, పెద్దవాళ్ళు రాజుని చూసి కంటే ఒక బండి చూసినట్టు అన్న తేడా. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇన్స్టాల్ ఇది చూసి ఈ బ్యాగ్ ఓపెన్ సరిగ్గా చూడకుండా ప్రైస్ చెప్తా ఉంటారు. 800కి వచ్చేస్తున్నాయి కదా, 850కి వస్తున్నాయి కదా అంటే నేను కూడా ఇస్తానండి ఆ ప్రైస్ కి. కాకపోతే అది ఓపెన్ బ్యాంగిల్. ఓపెన్ బ్యాంగిల్ ఒకటి లైట్ వెయిట్ క్వాలిటీ అసలు మీకు పట్టుకున్నా కూడా డిఫరెన్స్ తెలుస్తుంది దానికి దీనికి. అది లోపల ఓపెన్ ఎంత బాగా క్లియర్ గా తెలుస్తుంది చూడండి. ఇది వచ్చి పర్పుల్ అండి, కనిపిస్తుంది. వైట్ కి పర్పుల్ కి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఏ స్టోన్ కాస్ట్ ఎక్కువ అంటారు? ఇది హైయెస్ట్ అండి, అన్నిటికంటే హైయెస్ట్. అది నాకు కూడా తెలుసు, రూబీ కలర్. అదే చెప్పనే మీకు లాస్ట్ టైం. అది తెలియక మా అమ్మగారు బ్యాంగిల్స్ లో పనిగట్టిన స్టోన్స్ మార్పించుకున్నాను. మామూలుగా ఈ సింగిల్ లైన్ లో ఇలాంటి స్టోన్ వస్తుంది, అదైతే ప్రైస్ తక్కువ ఉంటది. కానీ నా దగ్గర ఎక్కువగా ఇవే బాగా వెళ్తాయి. ఓకే, ఈ పింక్ కోసం వస్తారు. ఇవే కాకుండా 4 పల్లి బ్యాంగిల్స్ స్టోన్ అవి కూడా గ్రీన్ లో ఉండదు కదా, చూపించండి. ఇది కూడా ఓపెన్ బ్యాంగిల్స్ అండి, లోపల ఓపెన్ వస్తాయి. ఓకే,
ఓపెన్ వస్తాయి కాబట్టి వెయిట్ తక్కువ ఉంది, కాస్ట్ కూడా కొంచెం వెయిట్ బాగా తక్కువ ఉంటుంది దానికి దీనికి తేడా. ఇవి మళ్ళీ స్టోన్స్ వల్ల ప్రైస్ ఉంటాయి. ఓకే, మరి రూబీ కెంపు ఇవి మనకి ఇందులో వాడే స్టోన్ ఏదైనా ఒరిజినల్ స్టోన్ కదా, ఇది ఎమరాల్డ్ గానీ రూబీ గానీ ఒరిజినల్స్ ఉంటాయి, అందుకని స్టోన్ కాస్ట్ ఉంటాయి అనమాట ఓపెన్ లో. నవరత్న బ్యాంగిల్స్ లో ఈ డిజైన్ ఒకటి వచ్చింది కానీ ఎక్కువగా ఇవే బాగా తీసుకెళ్తాను. అంటే ఇప్పటి వరకు అంటే ఈ డిజైన్ కొత్తగా వచ్చింది కదండి. ఓకే, ఇది అంటున్నారా? ఇవి వచ్చినా గానీ ఇవే బాగా ఇష్టపడుతున్నారు. కొంచెం హెవీ కావాలని, అంటే అదేలేండి, ఇది వేసుకునేటప్పుడు అంత కనిపించదు, ఇవైతే బాగా కనిపిస్తుంది. రౌండ్ వల్ల ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. పంచలోహం జ్యువెలరీలో 916లో అయ్యే మోడల్స్తో పాటు వింటేజ్ కలెక్షన్ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. కాకపోతే మేము ప్రతిసారి క్లమ్జీ అయిపోతుంది, ఈసారి బ్యాంగిల్ కలెక్షన్ ఎక్కువగా చూపిస్తున్నాం. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, చూసేయండి. బ్యాంగిల్స్ అండి కొంచెం హెవీగా థిక్గా కావాలంటే ఇలా ఉంటాయి. ఉన్నాయండి ఇప్పుడు అన్పాలిష్ ఇవేనండి నిమ్మ చెక్కతో కావాలంటే ఇలాగా. ఇవన్నీ అంతే, ఇవి సన్నాల్లో లోను కూడా మొత్తం అన్ని కూడా అన్పాలిష్, అంటే లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ చేసుకోక్కర్లేదంటే ఇంట్లో శుభ్రం చేసుకుని సరిపోయాయి అనమాట. వాటిలో మనకి ఇలా హెవీగా కావాలంటే లావ్ సైజులు కావాలంటే లావ్ సైజులు ఉన్నాయి. ఇది కొంచెం వింటేజ్ స్టైల్లో ఉంది. అలా మనకి లేదు మాకు సన్న సైజులే కావాలంటే ఆల్రెడీ ఇందాక చూసారు కదా అవి కూడా ఉంటాయి మీకు. ఇలా సన్న సైజుల్లో కూడా ఉంటాయి అనమాట 4 బ్యాంగిల్స్ అనేవి. ఇవి చూడండి మన కడియాల్లో వచ్చినాయి, ఇవి కూడా అంతే అన్పాలిష్డ్, ఓన్లీ నిమ్మ చక్కెర రుద్దితే సరిపోతాయి. ఇవి పాలిష్డ్ బ్యాంగిల్స్ అండి, పంచలోహాల్లోనే పాలిష్డ్ బ్యాంగిల్స్ వస్తాయి. అంటే వీటి మెయింటెనెన్స్ ఎలాగో ఒకసారి చెప్పండి నాకు. డైలీ యూస్ చేసేసుకోవచ్చు, 6 months కి ఇది కలర్ ఫేడ్ అయితే మళ్ళీ రీపాలిష్ పెట్టి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఓకే, పాలిష్ పెట్టేస్తాం. ఓకే, పాలిష్ పెట్టడానికి టైం పడుతుంది అంటారా? ఒక 1 week పడుతుంది. అంటే పాలిష్ లో మనకి డైలీ వేర్ బ్యాంగిల్స్, రెగ్యులర్ గా వేసుకునే బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి తక్కువ ప్రైస్ లో పాలిష్డ్ బ్యాంగిల్స్ అండి. అంటే తక్కువ ప్రైస్ అంటే కాస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి. అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 550 అలా పడుతుంది అండి బాక్స్ వచ్చి. 4 కలిపి 4 బ్యాంగిల్స్ కలిపి 550 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయండి. వీటిలో రకరకాల మోడల్స్, ఇలా మోడల్స్ మీకు చెప్పుకుంటూ పోవాలంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. బట్ బ్యాంగిల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ చూపించాలంటే పని అవ్వదు కాబట్టి మీకు ఒకసారి ఎంత కలెక్షన్ ఉందో ప్రతిసారి చూపిస్తున్నాను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. మళ్ళీ చూడండి, వీటిలో ఇవి మనకి వీటిలోనే 2 రకాలు ఉన్నాయి అన్నారు కదా అన్పాలిష్ లో కూడా. ఏంటో ఒకసారి 2 రకాల డిఫరెన్స్ ఏంటో చెప్పండి ఒకసారి నాకు. అలాగే కనిపిస్తాయండి, తేడా తెలియదు అసలు. ఇవి పాలిష్ పోయిన తర్వాత కొంచెం లైట్ పంచలోహ బ్యాంగిల్స్ గానీ మామూలు ఇప్పుడు చైన్స్ ఎలా ఉంటాయి అలా తక్కువ ప్రైస్ లో చేస్తారు. కొంచెం లైట్ కాపర్ లాగా కనిపిస్తుంది, కాపర్ లాగా. ఓకే, లైట్ గా. ఇవాళ కనిపించవు, ఇవి అన్పాలిష్ వచ్చేస్తాయండి డైరెక్ట్ గా. ఇవి అన్పాలిష్ మీద మైక్రో పాలిష్ అండి. అంటే ఇప్పుడు దీన్ని కూడా పాలిష్ పెట్టించుకోవాలి అక్కర్లేదండి? ఇంకా ఇది తర్వాత పాలిష్ పోయినా వాష్ చేసి వాడుకోవచ్చు, లేదా కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, కావాలంటే పెట్టించుకోవచ్చు, కానీ కాపర్ కలర్ అయితే రావు. వీటికి డిఫరెన్స్ ఎంత? కొంతమందికి ఏంటంటే చాలా మంది పాలిష్ ఇష్టపడతారండి, కొంతమంది అయితే అన్పాలిష్ బాగానే ఉంటాయి. ఫంక్షన్ వేర్ కి ఇవి చాలా బాగుంటాయి, డైలీ కూడా వాడేసుకోవచ్చు. ఓకే, ఈ బ్యాంగిల్ వచ్చి నేను ఒక 8 months పైన వాడుతున్నాను, కలర్ ఫేడ్ అవ్వలేదు. గోల్డ్ బ్యాంగిల్ గానే ఉంటాయి. ఇవన్నీ అన్పాలిష్డ్ కదా నా చేతులు. వీటి పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. ఇవి వస్తే ఒక్కొక్కరికి మరి గోల్డ్ ఈ కలర్ వచ్చినట్టు వస్తాయండి. గోల్డ్ అంటే గోల్డ్ లో వచ్చినట్టు షైనింగ్ వచ్చేస్తాయి కొంతమందికి, ఎక్కడో కొంతమందికి బ్లాక్ అవుతాయి, కొంతమందికి మీడియం కలర్ వస్తుంది. అదేలేండి. ఇంకా ఒకవేళ ఏది వచ్చినా వీటిని మెయింటైన్ చేయాలంటే కేవలం సిట్రిక్ యాసిడ్ అంతే అంటే నిమ్మరసం తప్ప ఇంక వేరే మెయింటెనెన్స్ అవసరం లేదు. అన్పాలిష్ లో రకాలండి. అంటే మీకు దానికి దీనికి తేడా చూపిస్తాను. పాలిష్ చూపించండి ఒకసారి. ఇది చూడండి, పాలిష్డ్ నా చేతిలో అన్పాలిష్డ్, మా చేతిలో పాలిష్డ్. ఇవి అన్పాలిష్డ్ అవ్వండి 4. అవి చూడండి, అంటే షైనింగ్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి దానికి దీనికి. సూపర్. ఏదైనా మనం పాలిష్ పెట్టించుకోవచ్చు. ఇవైతే మనం ఓన్లీ మీరు అన్నట్టు సిట్రిక్ యాసిడ్ తో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. పాలిష్డ్ పంచలోహం బ్యాంగిల్స్, అన్పాలిష్డ్ పంచలోహం బ్యాంగిల్స్. అన్పాలిష్డ్ చైన్స్. ఇది వీటి గురించి ఏంటో ఇప్పుడు జనాలు రకరకాలుగా చెప్తున్నారు, దాని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి నాకు. ఇస్తానండి. ఇవన్నీ అన్పాలిష్డ్ అండి, మీకు ఎలాంటి పాలిష్ పెట్టించుకోవాల్సిన అవసరం లేని చైన్స్. అంటే తాళి చైన్స్ అనమాట. తాళి చైన్సే కదా మనం ఇప్పుడు రెగ్యులర్ గా ఎక్కువ మంది అడిగేది. మీకు అట్లా కొన్ని మోడల్ మాత్రమే చూపిస్తాము. ఇప్పుడు దీనికి కొంచెం క్లారిటీ చెప్పండి మేడం. అన్పాలిష్డ్ చైన్స్ చాలా మంది వస్తున్నారండి తీసుకోవడానికి. కాకపోతే ఏంటంటే మాక్సిమం ఇప్పుడు సమ్మర్ కాబట్టి 90% ఎవరికి షైనింగ్ రాదు అసలు.
ఎందుకంటే బాడీ అంటారా ఓన్లీ చైన్స్? చైన్స్ ఇంకా బ్లాక్ బిట్స్ తాళీ చైన్స్ గురించి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి. ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వాలంటే వీడియో చివరి వరకు క్లియర్ గా చూడండి. ఇవన్నీ కూడా అన్పాలిష్ లో వచ్చిన తాళీ చైన్స్ అన్నమాట. బట్ తాళీ చైన్స్ కొంతమంది కలర్ వస్తున్నాయి అంటున్నారు, కొంతమంది రావట్లేదు అంటున్నారు. అన్నిటికీ ఒక్కసారి సమాధానం మీరు క్లారిటీ ఇచ్చేస్తే మనం చెప్దాం. అన్పాలిష్డ్ వచ్చి అందరికీ షైనింగ్ వచ్చేస్తుంది అనుకుంటారు కానీ రాదండి మాక్సిమం. ఎందుకంటే ఇది డైరెక్ట్ నెక్ మీద పడుతుంది, బాడీ హీట్ కూడా బట్టి ఇది కలర్ వస్తుంది. ఇప్పుడు బ్యాంగిల్స్ వస్తున్నాయి, చైన్స్ ఎందుకు? ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒకసారి కొంటింగ్ కదా లైఫ్ టైం గోల్డ్ లా వచ్చేస్తుంది అన్న ఆలోచనతో నా దగ్గరికి వస్తారు. నేను అక్కడ కస్టమర్ బిల్ వేసేటప్పుడు కూడా చెప్తాను, అన్పాలిష్డ్ చైన్ షైనింగ్ రాదండి, మీరు తీసుకున్నది కానీ తర్వాత నిమ్మ చెక్కతో డైలీ వాష్ చేసుకోవాలి, ఒక్కొక్కసారి వేసుకున్న గంటలోనే కలర్ మారిపోతుంది. శరీర తత్వాన్ని బట్టి కొంతమంది ఏంటంటే రింగ్స్ వచ్చినాయి కదా చైన్స్ ఎందుకు రావు అని అడుగుతారు. ఎందుకు ఉంగరాలు వస్తాయండి అన్పాలిష్ లో పెట్టుకుంటే, గాజులు వస్తాయి, మెట్లు వస్తాయి, అలాగే అన్ని రావాలి షైనింగ్ అంటే అవ్వదు. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ చేత కూడా తేడా ఉంటుంది, ఈ చైన్ చేయడం కుదరదండి, ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఇది. అవునండి, మేకింగ్ కూడా చాలా డిఫరెంట్. ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఇవైతే మనం డైలీ వేసుకునే కొద్ది షైనింగ్ వస్తూనే ఉంటాయి, ఇవైతే రావు. కొంతమంది ఏంటంటే తీసుకెళ్ళి కూడా వచ్చి మళ్ళీ పాలిష్ పెట్టించుకుని మళ్ళీ వెళ్తారు. ఓకే, అంటే అన్పాలిష్డ్ అని చెప్తున్నారని బంగారంలో వచ్చేస్తాయి అంటే మిగిలిన ఐటమ్స్ వస్తున్నాయి. తాళీ చైన్స్ వీటి చేత వల్ల, వీటి మెయింటెనెన్స్ వల్ల, ఇప్పుడు మేకింగ్ విధానం మార్పు కాబట్టి మనకి తొందరగా షైన్ అయింది రావు. ఏంటంటే నేను నిజం చెప్పి ఎందుకు సేల్ చేయాలంటే నాకు ఇక్కడ స్టోర్ ఉంది. అవునండి, ఇప్పుడు ఇన్స్టాలో సేల్ చేశాను అనుకోండి, అడ్రస్ లేకుండా ఇచ్చేయచ్చు, మళ్ళీ వాళ్ళు ఎవరికి రిటర్న్ ఇవ్వలేరు. అవును, సమాధానం చెప్పాలి ఇక్కడ. అందుకని నేను ముందుగా నిజం చెప్తున్నాను. ఇవైతే ఖచ్చితంగా 80% బ్లాక్ అయితే అవుతాయండి. ఇది అన్పాలిష్డ్. అలాగే మీకు తాళీ చైన్స్ దగ్గర మీరు దగ్గర రావక్కర్లేదంటే అలా కాదండి, వీటిలో పాలిష్డ్ ఉంటాయి. అవి కూడా చూపిస్తాను. ఎక్కడో రేర్ గా బ్లాక్ అవ్వదండి, కొంతమందికి అయితే మాక్సిమం బ్లాక్ అయిపోతాయి. ఓన్లీ చైన్స్ విషయం గురించి చెప్తున్నారండి క్లియర్ గాను. మేడం ఇవి చెప్పండి. ఇవి పాలిష్డ్ చైన్స్ అండి. ఇవి ఇప్పుడు తాళీ చైన్స్ అన్పాలిష్డ్ చూసారు కదా, ఇవి పాలిష్డ్. వాటికి వీటికి డిఫరెన్స్ అనేది మీకు షైనింగ్ లోనే చాలా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే వాడే కొద్ది షైనింగ్ వచ్చేస్తుంది అనేది, మిగిలిన ఐటమ్స్ అన్ని వస్తున్నాయి బట్ చైన్స్ రావట్లేదండి. అందుకే మీకు ఇంకోసారి క్లియర్ గా చెప్తున్నాము. మోస్ట్లీ పాలిష్డ్ ప్రిఫర్ చేసుకోండి తాళీ చైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఇవి పాలిష్ పోయినా కూడా మళ్ళీ పాలిష్ పెట్టించుకోవచ్చు కాబట్టి. నా దగ్గర చాలా మంది ఏంటంటే అన్పాలిష్ తీసుకెళ్లి మళ్ళీ తెచ్చుకుని పాలిష్ పెట్టించుకుంటారు. లోపల అది హ్యాండ్ మేడ్ రావడం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటది అండి. అన్పాలిష్డ్ వచ్చి ఒక చైన్ తయారవ్వాలంటే 1 డే పడుతుంది, ఒక మనిషి చేయాలంటే. అందుకే అది అంత ప్రైస్. తాళీ చైన్స్ మెయిన్ ఇవి మనకి ఎన్నాళ్ళు వస్తాయి అంటే డైలీ వేసేసుకుంటే? ఇవా కొంతమందికి 6 months అబౌవ్ వస్తాయండి, ఇంకా ఎక్కువ 6 months 1 year వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అదే మనిషి బాడీలో ఉన్న వేడిని బట్టి కొంతమందికి ఏంటంటే ఫీవర్ అలా వచ్చిన, బాడీలో హీట్ పెరిగిన 6 months లోపు కూడా మైక్రో ప్లేటింగ్ పోవచ్చు. ఎక్కడో రేర్ గా ఉంటది. అయితే ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఫ్రీగా మళ్ళీ చేయించిస్తాం. మనకి ఇయర్ కి ఏంటంటే 2 times రీపాలిష్ అవసరం వస్తుంది అంతే. ప్రైస్ ఇది ఏంటంటే 1 gram కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 1 gram ఏంటంటే మళ్ళీ రీపాలిష్ పనిచేయదు, అంటే 1 or 2 times కుదురుతుంది. ఇది ఏంటంటే మనం ఇంకెన్ని సార్లు మనం రీపాలిష్ చేయించుకోవచ్చు అంతే. మహా అయితే పాలిష్ పెట్టించుకుని ఇయర్ కి మహా అయితే 2 times అవసరం వస్తుంది అంతే. మనలో చాలా మంది దిష్టికి వీటిని వాడతారు కదండి. ఎలిఫెంట్ హెయిర్స్ ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి చూడండి. గారు మన స్టోర్ లో ఇప్పటి వరకు చూపించలేదు మాకు స్లైడ్స్. ఏమంటే మా అమ్మాయి మోడల్స్ ఏమి ఎలా ఉంటుందో తెలుసండి మీకు. మా అమ్మాయి ఇందుకెళ్ళి ఫోటో పెడతానే. మేము ఇంత బంగారాలు పోసుకు వేయించాం, ఇలా ఎంత ఈజీగా తెచ్చేస్తే ఎలా చెప్పండి మీరు. వైట్ ఉంది, మల్టీ కలర్ ఉందండి. అంతే అండి, ఈ 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి అయితే ఓన్లీ ఫుల్ వైట్, లేదంటే ఇలా మల్టీ కలర్. సూపర్ సూపర్, ఎక్సలెంట్. నాకు ఎక్కువ ఆన్లైన్ ఆర్డర్స్ కానీ చాలా మంది బ్రైడల్ కోసం జ్యువెలరీ వచ్చి ఇవే అడుగుతారు. అంతే కదండి, మరి పెళ్లి కూతురికి స్లైడ్స్ అనేవి ఇప్పుడు కామన్ గా వాడుతున్నారు. అంటే ఇవి మళ్ళీ ఇప్పుడు గోల్డ్ లో పెట్టి చేయించాలన్నా అస్తమానం పెట్టుకోం కదా. అవునండి, అవును. చూసారా మోడల్స్ మల్టీ కలర్, లేదండి ఇది మీకు చాలా క్లియర్ గా తెలుస్తున్నాయండి. ఇవి గోల్డ్ కాదు అసలు చెప్పలేము, అంత బాగున్నాయి స్లైడ్స్. ఇది మల్టీ కలర్, ఇది వైట్. ఏంటండి ఇవి జడకొమ్మలా? వెనక నాగరాలు వేసి జడ వేసుకుని పైన నాగరం మీద పెట్టుకునేవారండి జడకొమ్మలు. ఇందులో మనకి చెట్టు కొమ్మల్లా వచ్చేవి, ఇలా సర్కిల్స్ వచ్చేవి. సర్కిల్స్ వచ్చిన వాటిని నాగరం అంటారు. వీటిల్లో మోడల్స్ చూడండి ఒకసారి.
ఆహా ఏమున్నాయి సత్య. ఇది బీడ్స్ కి పెండెంట్ లో కూడా పెట్టేసుకోవచ్చండి. అఫ్ కోర్స్ మనం జ్యువెలరీ కనపడిందంటే మల్టిపుల్ పర్పస్ లో వాడడంలో మన ఆడల తర్వాత ఎవరైనా దీన్ని మనం తల్లోనూ వాడొచ్చు, పెండెంట్ కింద వాడొచ్చు, మన ఇష్టం అండి. ఎక్సలెంట్ ఉందండి. ఇవి ఎలా పడతాయి? కాస్ట్ కొంచెం ఉంటాయి కదా ఇవి? ఉంటాయండి. ఈ బ్యాక్ క్లోజ్డ్ కదా. అవునండి, బ్యాక్ అంతా కూడా మనకి క్లోజ్డ్ వచ్చింది. క్లోజ్డ్ కి ఓపెన్ కి చాలా తేడా కూడా చెప్పాం కదా మీకు ఆల్రెడీ. అసలు ఎంత బాగుందండి బాబు, చూడండి అసలు చూసే కొద్ది చూడబుద్ధి. సూర్యచంద్రుడు మాటీల్లో ఎన్ని కొత్త వెరైటీలు వచ్చాయో చూడండి. మాటీలండి, మాటీలు మోడల్ నచ్చితే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటాం. పాపిడి బొట్లు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇందులో వింటేజ్ స్టైల్ లో ఉన్నాయి, సీజెడ్ లో ఉన్నాయి, 1 గ్రామ్ గోల్డ్ లో కూడా ఉన్నాయి. తల్లో పెట్టుకోవాలంటే ఇది బాగుందా, ఇది బాగుందా? పంచలోహంలో అమ్మవారి విగ్రహాలకు కూడా ఇంత హెవీగా హారాలు కావాలంటే దొరుకుతాయి. ఎంత బాగుందో చూడండి. ఇయర్ రింగ్స్ కాదండి, పెండెంట్స్. రాజాసాబ్ లాకెట్స్ లో కలర్స్ కూడా వచ్చాయి. ఎవరు అడిగినా రాజాసాబ్ లాకెట్స్ అని అడగండి. సరే, కరంగులి మాలలు, రుద్రాక్ష మాలలు చాలా మంది అడుగుతున్నారు. మీకోసం మళ్ళీ రీస్టాక్ కూడా అయ్యాయి. ఓకేనా? ముద్దులకి ముత్యాల హారాల్లో మోడల్స్ చూస్తారా? ముత్యాల హారం ఒకటి కొత్తగా వచ్చాయండి. ఇంత డిజైన్స్ వచ్చాయి. ముత్యాల హారాలు విత్ పంచలోహం పెండెంట్స్. దీనికి ముత్యాల బుట్టలు ఒకటి పెట్టుకుంటే ఆ బుట్టలు కూడా మన దగ్గరే ఉంటాయి అనుకోండి. అంటే ప్రతి వీడియోలో అన్ని మిక్సింగ్ అయిపోతాయని విడివిడిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా డిజైన్స్ వచ్చాయండి. ట్రెడిషనల్ వేలో ఉండే వింటేజ్ కలెక్షన్ అంటే మరి ఇయర్ రింగ్స్ లో కూడా ఈ వీడియోలో అందరూ గమనించాల్సింది పాలిష్డ్ అన్పాలిష్డ్ సంబంధించిన చైన్స్ గురించి డీటెయిల్ గా చెప్పామండి. అది ఒకసారి చూడండి. బ్యాంగిల్స్ కూడా కొత్త కలెక్షన్ ఏమేమి వెరైటీస్ వచ్చినాయి అని చెప్పాం. బట్ బుట్టల్లో మెయిన్ వింటేజ్ కలెక్షన్ బుట్టల్లో వచ్చిన సరికొత్త కలెక్షన్ ఇది. చూసారు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. మీకు ఏది బాగా నచ్చిందో చెప్పండి. సూపర్, అసలు చాలా. నాకైతే ఇది బాగా నచ్చింది సత్య. తీసుకోండి అయితే. ఇది చూస్తే అసలు టెంపకపోతే ఎలా అన్నట్టుంది. ఎంత అందంగా ఉందో చూడండి. అసలు బుట్ట డాన్సింగ్ డాల్స్ గుర్తొస్తున్నాయి ఇవి చూడగానే. పుట్టు బా ఏంటివి? కొండపల్లి బొమ్మలు. సత్య ఇవేంటి తేడా? వాటికి వీటికి ఏంటి డిఫరెన్స్ చెప్పండి. పాలిష్డ్ లో కొంచెం థిక్ బ్యాంగిల్స్ అండి ఇవి. అంటే వెడల్పు వస్తాయి అనమాట. ఇవి పాలిష్డ్ బ్యాంగిల్స్. ఇవి కూడా అంతే కదండి. మనం ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. 6 నెలలకి సంవత్సరానికి పెట్టుకోవాలి. చూసారు కదండి సరికొత్తగా బ్యాంగిల్స్ లో వచ్చిన కలెక్షన్ గురించి, తర్వాత తాళీ చైన్స్ గురించి మెయిన్ మీకున్న డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లారిటీ వచ్చేసాయని మేము అనుకుంటున్నాము. ఇలా 2-3 వెరైటీస్ లో ఎక్కువ కలెక్షన్ ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిసారి ఇలా చూపించడానికి అయితే ప్రయత్నిస్తామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ బ్రైడల్ సీజన్ లో బెస్ట్ యూస్ఫుల్ వీడియో అనిపిస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.